అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము ఉమామహేశ్వరం దేవాలయంకి వెళుతున్నాము. ఇక్కడ పైకి వెళ్ళటానికి మనం వెహికల్స్ అనుమతి ఉండవు. ఇక్కడి దేవాదాయ శాఖ వాళ్ళు బస్సులు నడుపుతారు. 10 నిమిషాలకు ఒకటి మనకి ఉంటాయి. 50 రూపాయలు టికెట్ అప్ అండ్ డౌన్. ఈ గుడి మనకి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా అచ్చంపేట దగ్గరలో ఉంటుంది. పైకి వెళ్ళటానికి మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఈ గుడి నల్లమల ఫారెస్ట్లో ఉంటుంది. పచ్చటి అడవి, ఎత్తైన కొండల మధ్య ఈ గుడి ఉంటుంది. ఇది ప్రాచీనమైన గుడి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఉమామహేశ్వరంకి వచ్చాము. ఉమామహేశ్వరంలోని శ్రీ శివపార్వతులకి నడిబియ్యం వేయడానికి వచ్చాము ఫ్రెండ్స్. అయితే మాకు సంఘటన జరిగింది. మేము నడుచుకుంటూ పాపనాశనానికి వెళ్దామని వెళ్తున్నాము. వెళ్ళే దారిలో దాని బ్యాగ్ కోతి ఎత్తుకపోయింది. అసలు 10 నిమిషాలు అక్కడనే చట్టపోయినాం. ఆ కోతి జిప్పు, ప్రతి ఒక్క జిప్పు కూడా తీసి అన్ని ఏమేమి ఉన్నాయో అందులో చూస్తుంది. ఎవరైనా వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా రావాలి. మీరు కూడా బ్యాగ్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. మా శివాని దాంట్లో ఉన్న పైసలు పరిస్థితి టెన్షన్ కూడా ఉన్నది. అవి కూడా మీకు షేర్ చేస్తాము, చూడండి. బస్ దిగగానే మనము ముందు పాప వినాశనానికి వెళ్ళాలి. పాప వినాశనానికి వెళ్ళే దారిలో కొండపై నుండి నీటి చెలిమలు వస్తుంటాయి. ఇక్కడ మనకు ఎత్తైన చెట్లు, పచ్చటి అడవి, ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఇది శ్రీశైలానికి ఉత్తర ద్వారం. ఇక్కడ నుండి పూర్వకాలంలో ఋషులు, మహామునులు శ్రీశైలానికి వెళ్ళేవారట. ఇదిగో ఇదే పాప వినాశనం. ఇక్కడి నీళ్లు తీయగా చల్లగా ఉంటాయి. ఇక్కడ పరమశివుడు ఉమామహేశ్వర స్వామి రూపంలో అమ్మవారితో కలిసి కొలువై ఉంటాడు. ఆలయం వెనుక రాతి కొండల నుండి ఏడాది పొడవునా చల్లటి నీరు కారుతూనే ఉంటుంది. వేసవిలో కూడా ఈ నీరు చల్లగా ఉండటం ఇక్కడ విశేషం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, జంట నాగులు దర్శనమిస్తారు. ఇక్కడ అభిషేకం చేస్తే సంతానం, వివాహం వంటి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతిరోజు 1 గంటల నుండి 3 గంటల వరకు అన్నదానం కూడా చేస్తారు. ఇదిగో ఇక్కడే మన ఉమామహేశ్వర స్వామి అమ్మవారితో దర్శనమిస్తాడు. పార్వతీదేవి ఇక్కడ పరమశివుని కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఆమెతో కలిసి ఉమామహేశ్వర స్వామి రూపంలో ఇక్కడ వెలిశారని చెబుతారు. ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి ఉత్సవ విగ్రహాలు మాత్రమే. లోపల మనకి ఫొటోస్, వీడియోస్ తీయనివ్వరు. శ్రీశైలం వెళ్ళలేని భక్తులు ఇక్కడ ఉమామహేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే శ్రీశైల దర్శన ఫలం లభిస్తుందని విశ్వాసం. ఇక్కడికి మా ఫ్రెండ్స్తో రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.